సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఒక సినిమా తెరకెక్కుతూ ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అలాగే గ్లిమ్స్ను ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి జేమ్స్ క్యామరూన్ ఆయన రివీల్ చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవతార్ 3 ప్రమోషన్స్లో భాగంగా జేమ్స్ క్యామరూన్ త్వరలో ఇండియా రాబోతూ ఉన్నారు. అయితే ఇండియాలో అవతార్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 ఇది వర్కింగ్ టైటిల్గా ఉంది. ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి ఆ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ ఏదైతే ఉందో టైటిల్తో పాటుగా ఫస్ట్ లుక్ అలాగే గ్లిమ్స్ వీటిని జేమ్స్ క్యామరూన్తో రివీల్ చేస్తే చాలా బాగుంటుంది, హైప్ వస్తుందంటూ రాజమౌళి భావించారని, అందులో భాగంగానే ఇండియాకి రాబోతున్నటువంటి జేమ్స్ క్యామరూన్తో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ రివీల్ చేసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారంగా జేమ్స్ క్యామరూన్ ఈజ్ సెట్ టు రివీల్ ద టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ఆఫ్ ఎస్ఎస్ఎంబి 29 విచ్ నేమ్డ్ యాజ్ Gen 63 during his visit to India for Avatar the Fire and Ash promotions. సో ఇది వర్కింగ్ టైటిల్గా ఉంది. దానికి ఇప్పుడు అతను టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ని రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి మహేష్ బాబు Gen 63 అంటూ నామకరణం చేయడం జరిగింది. సో అసలు ఓవరాల్గా వార్తల్లోకి వెళ్ళి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందినటువంటి భారీ బడ్జెట్ చిత్రం మీద భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ సినిమాకు తాత్కాలిక టైటిల్గా ఎస్ఎస్ఎంబి 29 అని వ్యవహరిస్తూ ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అయినటువంటి దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ గారు ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా తెరకెక్కుతూ ఉంది. ఈ సినిమా గురించి వస్తున్నటువంటి వార్తలు, వెలుగు చూస్తున్నటువంటి విశేషాలు అందరిలోనూ ఆసక్తిని అయితే రేకెత్తిస్తూ ఉన్నాయి. ఈ సినిమా గురించి వెలుగులోకి వచ్చినటువంటి ఒక వార్త గురించి అలాగే ఈ సినిమా గురించిన విశేషాల్లో కనుక మనం వెళ్ళి విశ్లేషణ చేసుకుంటే మహేష్ బాబు కెరీర్లో 29వ చిత్రంగా తెరకెక్కినటువంటి ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ అయినటువంటి ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఆర్ మాధవన్, జాన్ అబ్రహం, పృథ్వీరాజ్ సుకుమారన్ అలాగే ప్రియదర్శి పులిగొండ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతూ ఉన్నారు. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ రాజమౌళి కథని అందిస్తూ ఉన్నారు. ఎంఎం కీరవాణి గారు సంగీతం అందిస్తూ ఉన్నారు. పిఎస్ వినోద్ ఆయన సినిమాటోగ్రఫర్గా, అలాగే టోడోర్ లాజరో స్టంట్స్ కొరియోగ్రాఫర్గా ఆయన అయితే వ్యవహరించబోతూ ఉన్నారు. సో ఇక విషయానికి వెళ్తే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో మొదలుపెట్టి ఒరిస్సాలో కూడా పూర్తి చేశారు. అలాగే ఇటీవల హైదరాబాద్లో కీలక సన్నివేశాలను అయితే చిత్రీకరించారు. ప్రస్తుతం నైరోబీలో ఈ సినిమాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సీన్లను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం కెన్యాలోని నైరోబీకి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి గ్లిమ్స్ను విడుదల చేయాలని అభిమానులు కోరుతూ ఉన్న నేపథ్యంలోనే ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు రోజున ఏదైనా గ్లిమ్స్ కానీ ఫస్ట్ లుక్ కానీ విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ అలాంటి ఉద్దేశం లేదంటూ కూడా రాజమౌళి ఫ్యాన్స్కి అయితే తేల్చి చెప్పారు. అప్పటి నుంచి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ హీరో గురించిన గ్లిమ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మహేష్ బాబు అభిమానులను సంతోషపరిచేటువంటి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ను విడుదల చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారని, ఈ సినిమా గ్లిమ్స్కు Gen 63 అనేటువంటి పేరును ఖరారు చేశారని, ఈ గ్లిమ్స్ను హాలీవుడ్ లెజెండ్ అయినటువంటి జేమ్స్ క్యామరూన్ అతను చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నారని, ఆయన తన చిత్రం అయినటువంటి అవతార్ ది ఫైర్ అండ్ యాష్ అనేటువంటి సినిమా ప్రమోషన్స్కి ఇండియాకి వచ్చినటువంటి సమయంలో ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ చేసే విధంగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక
పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ మూవీగా తీర్చిదిద్దేందుకు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్తో ఒప్పందం కూడా కుదుర్చుకునేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ సినిమాను ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. సో హాలీవుడ్ దిగ్గజం అయినటువంటి జేమ్స్ కెమెరాన్ గారు ఆయన చేతుల మీదుగా ఇప్పుడు జక్కన్న గారు ఈ SSMB29 అనేటువంటి వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా సంబంధించినటువంటి టైటిల్ని కానివ్వండి, ఫస్ట్ లుక్ ఫిలిమ్స్ కానివ్వండి విడుదల చేయించబోతున్నారు. అలా జక్కన్న ప్లాన్ చేశారు అన్నట్లుగా కొంతమంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇంతకు ముందు చూసుకున్నట్లయితే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ సినీ పరిశ్రమలో అంటే సముద్రంలో ఆవగింజంత మాత్రమే ఉండేది. కానీ బాహుబలి తరువాత నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి కీర్తిని రాజమౌళి గారు ఎల్లలు దాటించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పాన్ ఇండియా సినిమాలను తీసుకొచ్చారు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ సినిమాలను అయితే రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే రాజమౌళి అలాగే మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ SSMB29 అనేటువంటి వర్కింగ్ టైటిల్తో రాబోతున్నటువంటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే హాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక ప్రొడక్షన్ హౌస్తో కూడా కొన్ని ఒప్పందాలు చేసుకునేలాగా ఇప్పుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారన్నట్టుగా తెలుస్తోంది. ఇది గనక జరిగితే నిజంగా ఈ సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో అవతార్ పార్ట్ 3 కోసం అంటే ఆ పార్ట్ 3 ప్రమోషన్స్ కోసం జేమ్స్ కెమెరాన్ ఆయన ఇండియా రాబోతూ ఉన్నారు. ఆయన ఇండియా వచ్చినటువంటి సమయంలో భారీగా ఒక ఈవెంట్ని ఏర్పాటు చేసి ఈ SSMB29 అనేటువంటి వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించినటువంటి టైటిల్ని కానివ్వండి, గ్లిమ్స్ ఫస్ట్ లుక్ని కానివ్వండి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అది జేమ్స్ కెమెరాన్ చేతుల మీదుగా విడుదల చేసేలాగా రాజమౌళి ప్లాన్ చేశారంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.